సౌత్ ఇండియాలోనే బిగ్గెస్ట్ సారీ స్టోర్ మన వారాహి సిల్క్స్ మన విజయవాడ ఎంజీ రోడ్లో ప్రారంభం. నమస్కారం, వెల్కమ్ టు ఐ డ్రీమ్. నేను మీ సంగీత. బేసిక్గా తల్లిదండ్రులు ఎవరైనా సరే వారు గొడవలు పడ్డప్పుడు వారంతట వారే, అంటే ఎలా అంటే టీవీసీ కానివ్వండి, మెయింటెనెన్స్ కానివ్వండి, 498 కానివ్వండి, ఈ కేసుల మీద ఎక్కువగా ఫైట్ చేస్తూ ఉంటారు కదా. అయితే ఒక కేసులో మాత్రం చాలా విచిత్రంగా ఇలాంటి కేసు ఒకవైపు రన్ అవుతున్న, అంటే హియరింగ్లో ఉన్నప్పుడే, ట్రయల్స్ కోర్టులో రన్ అవుతున్నప్పుడే ఒక ఫాదరు తన 12 ఏళ్ల కూతురు నాకు పుట్టలేదు, అసలు తనకి నాకు ఎలాంటి సంబంధం లేదు, నాకు DNA టెస్ట్ చేయాలి అని చెప్పేసి లోకల్ మెజిస్ట్రేట్ ముందు అతను ఒక పిటిషన్ దాఖలు చేసుకోవడం జరిగింది. అసలు ఏం జరిగింది, ఎందుకోసమని అతను ఆ పిటిషన్ వేసుకున్నారు అనే దానిపైన మనం పూర్తిగా ఒక్కసారి కనుక తెలుసుకునే ప్రయత్నం చేస్తే, ఇది అలహాబాద్లో జరిగిన కేసు. అయితే ఎవరైతే ఇప్పుడు DNA టెస్ట్ కోసం వేసుకున్నారో ఆ వ్యక్తి ఒక మహిళను 2008లో వివాహం చేసుకోవడం జరిగింది. 2011 మే వరకు కూడా ఇద్దరు ఏదో అలా కలుసున్నారు అన్నట్టుగానే వారిద్దరు కూడా వారి యొక్క లైఫ్ అనేది లీడ్ చేస్తూ రావడం జరిగింది. ఎక్కువగా కూడా ఎవరైతే మహిళ ఉందో ఆవిడ చాలా వరకు కూడా తక్కువగా భర్తతో ఉండడం, ఎక్కువ స్థాయిలో కూడా తల్లిగారింటికే వెళ్ళడము, అక్కడే ఉండడం అనేది జరుగుతూ వచ్చింది. ఇక అలా రన్ అవుతున్న సమయంలో 2011 మే వరకు కూడా భర్తతో అక్కడి నుంచి ఉండి తర్వాత మే నెల నుంచి కూడా తల్లిగారింటి దగ్గరనే ఉండడం జరిగింది. అయితే ఇక ఈ మధ్య గ్యాప్లో 2012 డిసెంబర్ వరకు కూడా ఇటు భర్తకి కానివ్వండి, భార్యకి కానివ్వండి ఎలాంటి ఫిజికల్ రిలేషన్షిప్ లేదు. దాంతోపాటు వీళ్ళిద్దరు ఎప్పుడు కలుసుకోలేదు, మాట్లాడుకోలేదు. అంతేకాకుండా వీరు అసలు ఇక ఈవిడ ఇటు అత్తగారింటికి రావడం కానివ్వండి, అదేవిధంగా అబ్బాయి వాళ్ళ అత్తగారింటికి వెళ్ళడం కానివ్వండి, ఏది కూడా చోటు చేసుకోలేదు. కానీ 2012 డిసెంబర్ నెలలో ఆ మహిళ ఒక అమ్మాయికి జన్మనివ్వడం జరిగింది. జన్మనిచ్చిన తర్వాత 2015లో ఇతను ఇంకా రావట్లేదు, తీసుకువెళ్ళట్లేదు, అసలు పట్టించుకోవట్లేదు అన్న కారణంగా ఏం చేసింది అంటే, ఆవిడ ఏదైతే ఉందో పోలీస్ స్టేషన్కి వెళ్ళేసి అతని మీద డొమెస్టిక్ వైలెన్స్ కేసు DVC, అదేవిధంగా 498A మెయింటెనెన్స్ ఇలాంటి కేసులన్నీ కూడా ఫైల్ చేసింది. ఫైల్ చేసిన వెంటనే పోలీసులు వెళ్ళడము, అతన్ని విచారించడము, అదంతా జరగడము, ఇదంతా కూడా కోర్టుకి పంపించడం, ఇదంతా జరిగిన తర్వాత అక్కడ ట్రయల్స్ అనేది రన్ అవుతూ వచ్చినాయి. రన్ అవుతూ వచ్చిన తర్వాత ఇతను ఏం చేశాడు అని అంటే, పాప యొక్క మెయింటెనెన్స్ అంతా కూడా తండ్రి చూసుకోవాలి అని అంటే, అసలు ఆ పాపే నాకు పుట్టలేదు అని చెప్పేసి అతను దాన్ని ప్రూవ్ చేసుకోవాలి అని చెప్పేసి అనుకున్నాడు. ఎందుకంటే ఈ గ్యాప్ ఎక్కువగా ఉంది అని అతను కొన్ని డేట్స్ని చూపించాడు. ఆవిడ ఈ నెల నుంచి ఇక్కడ వరకు కూడా నాతో కలిసి లేదు, అసలు నాతో ఎలాంటి సంబంధం లేదు, ఆ పాప పుట్టింది, అలాంటప్పుడు నేను ఎందుకు తండ్రిని అవుతాను, నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి ఆయన ఒక డేట్స్ని మాత్రమే ప్రజెంట్ చేస్తూ అతను ఒక పిటిషన్ ఫైల్ చేశాడు ఆ లోకల్ మెజిస్ట్రేట్ ముందుట. చేసిన తర్వాత అక్కడ ఉన్న ఎవరైతే ఉంటారో జడ్జి అదంతా కూడా చూడడం జరిగింది. చూసిన తర్వాత మీరు ఎలాంటి సాలిడ్ ఎవిడెన్సెస్ అన్నీ కూడా, అంటే మేము DNA టెస్ట్ చేయాలి అనే ఆలోచన చేసే విధంగా మీరు ప్రూఫ్స్ సబ్మిట్ చేయలేదు కాబట్టి DNA టెస్ట్కు మేము అంగీకరించము అని చెప్పేసి అతను వేసిన పిటిషన్ని క్యాన్సల్ చేయడం అనేది జరిగింది. అసలు ఎలాంటి కేసులలో ఎప్పుడు DNA టెస్ట్ చేస్తారు అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే, అంటే ఇప్పుడు ఫ్యామిలీ పరంగా మాత్రం ఆ కేసులు రన్ అవుతూనే ఉంటాయి, అవి ట్రయల్లో ఉన్నాయి. అతను మెయింటెనెన్స్ ఇవ్వాలా, లేకపోతే పాప యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలా ఏంటి అనేది మొత్తం పూర్తి స్థాయిలో కూడా విచారణ అనేది కంటిన్యూ అవుతూ ఉంటుంది. కానీ ఇక్కడ పాపకి ఎంత 12 ఇయర్స్, అంటే 12 సంవత్సరాల పాటు కూడా ఇతనే తండ్రి అని చెప్పేసి సొసైటీకి తెలిసింది. దాంతో పాటు ఇప్పుడు సోషల్ స్టిగ్మా ఒకటి ఉంటుంది కదా, దాంట్లో ఆ అమ్మాయి మానసికంగా ఎట్లా ఉంటుంది, ఇప్పటిదాకా తండ్రి అనుకున్న పర్సను ఇప్పుడు తండ్రి కాదు అని చెప్పేసి ఇలాంటి పిటిషన్లు దాఖలు చేసి DNA టెస్టులు చేస్తే తను మెంటల్గా చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. కాబట్టి దాన్ని పరిగణలోకి తీసుకుంటుంది కోర్టు. తీసుకున్న తర్వాత ఇన్ని రోజులు లేనిది ఇప్పుడు ఈ కేసులు ఫైల్ చేయడం వల్ల ఇలాంటిది ముందుకు తీసుకురావడం అనేది చాలా వరకు కన్సిడర్ చేయదు. గతంలో కూడా చాలాసార్లు DNA టెస్ట్కు ఎలాంటి అంగీకరించబడదు, అత్యవసర పరిస్థితుల్లో మాత్రమే, అంటే ఇక తప్పదు కంపల్సరీగా DNA టెస్ట్ అనేది చేయాల్సిందే అనే ఒకవేళ ఉంటే తప్ప DNA టెస్ట్కు మాత్రం ఎట్టి పరిస్థితుల్లో కోర్టులో అంగీకరించబడదని చెప్పేసి అటు అన్ని ఏ స్టేట్కి ఆ స్టేట్ హైకోర్ట్స్ కానివ్వండి, దాంతోపాటు సుప్రీంకోర్టులో కూడా ఒక స్టేట్మెంట్ అనేది రావడం జరిగింది. DNA టెస్ట్ విషయంలో మాత్రము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని చేయడానికి లేదు అన్నట్టుగానే మనం చాలా వరకు కేసులలో వింటూ వచ్చాం. అయితే ఇతను వేసిన తర్వాత ప్రూఫ్ సబ్మిట్ చేయలేదు. ఇప్పుడు ఎట్లాంటి సమయాలలో DNA టెస్ట్ చేయాల్సి వస్తుంది, అసలు తీసుకుంటారా లేదా అనే దానిపైన మనం ఒక్కసారి మాట్లాడుకుంటే,
ఎలా ఉంటుంది అంటే ఇప్పుడు భార్యాభర్తలు ఇద్దరు కూడా విడాకులు తీసుకున్నారు, లేకపోతే విడిపోవాలనుకుంటున్నారు అని చెప్పేసి అనుకున్న తర్వాత విడాకులు అయిపోయిన తర్వాత కూడా వాళ్ళకి ఏంటంటే దాదాపుగా ఒక 280 రోజుల పాటు అంటే 280 డేస్ వరకు కూడా గ్యాప్ ఉండి ఒకవేళ తను కనుక కన్సీవ్ అయ్యింది అని అంటే అప్పుడు అది ఖచ్చితంగా ఇతనే ఎవరైతే విడాకులు తీసుకున్న భర్త ఉంటాడో అతనే ఈ అమ్మాయి యొక్క ప్రెగ్నెన్సీకి కారణము అని చెప్పేసి అది క్యాలిక్యులేట్ అవుతుంది. అప్పుడు DNA టెస్ట్ కోసం అని చెప్పేసి అప్లై చేసుకుంటే దానికి సంబంధించిన ఎవిడెన్సెస్ అన్ని కూడా మనం క్లియర్గా ఇవ్వాలి అన్నట్టు. వాళ్ళు ఏ టైం నుంచి ఏ టైం వరకు వాళ్ళు ఫిజికల్ రిలేషన్షిప్లో కలవడం జరిగింది, దాంతోపాటు ఎప్పుడు ఏంటి అని చెప్పేసి పూర్తి స్థాయిలో ఇది గనక ఈ టెస్ట్ చేయకపోతే వచ్చే ప్రాబ్లమ్స్ ఈ రకంగా ఉన్నాయి అని చెప్పేసి కనుక కోర్టును మీరు మీ యొక్క ప్రూఫ్స్ ఏవైతే ఉన్నాయో వాటిని సబ్మిట్ చేసి కోర్టును కన్విన్స్ చేస్తే అప్పుడు ఆ యొక్క కేసులో కంపల్సరిగా ఇక్కడ DNA టెస్ట్ కంపల్సరిగా చేయాల్సిందే అని చెప్పేసి వారు ఆలోచన చేసుకొని పర్మిషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది. అంతే తప్పించి ఊరికే ప్రతి దాంట్లో కూడా వెళ్ళేసి DNA మాకు ఈ పిల్లలు పుట్టలేదు, అసలు నాకు సంబంధం లేదు అని చెప్పేసి ఇలాంటివన్నీ చేయడానికి లేదు. అంటే ఇలాంటివి ఎక్కువగా జరుగుతున్నాయి అన్నట్టు. అంటే ఇష్టానుసారంగా తిరగడం కానివ్వండి, ఇలాంటివి చేసేసి పిల్లలు పుట్టిన తర్వాత నాకు సంబంధం లేదు అని చెప్పేసి వదిలేసడం అనేది కేసులు అనేవి ఎక్కువగా ఫైల్ అవుతున్నాయి. కాబట్టి ఇలాంటి కేసులో కూడా చాలా వరకు ఎవిడెన్సెస్ పెళ్ళెప్పుడైంది, ఎన్ని నెలలు కలిసి ఉన్నారు, ఎన్ని నెలల తర్వాత మీకు గొడవ అయిపోయింది, గొడవ అయిన తర్వాత ఎన్ని రోజుల పాటు మీ ఇద్దరి మధ్యలో గ్యాప్ అనేది ఉంది, ఆ గ్యాప్ ఎన్ని రోజుల వరకు మీరు తర్వాత నెక్స్ట్ విడాకులు తీసుకున్న తర్వాత ఎన్ని మధ్యలో ఎప్పుడైనా మీరు కలవడం జరిగిందా, ఇవన్నీ కూడా విత్ ప్రూఫ్స్ అంటే అన్ని రకాలుగా డేట్స్, తర్వాత మీరు ఒకవేళ కలిసినప్పుడు తర్వాత నెక్స్ట్ ఎవరైనా అక్కడ మీకు ఉంటే ఆ పరిధిలో ఎవరైనా పేరెంట్స్ కానివ్వండి, రిలేటివ్స్ కానివ్వండి, మీ ఫ్రెండ్స్ కానివ్వండి, మీరు యొక్క ఫిజికల్గా కలిసినప్పుడు కానివ్వండి, ఎవరైనా వీళ్ళు నిజంగానే కలుస్తున్నారు ఈ మధ్యలో ఫ్రీక్వెంట్గా కూడా ఈ అమ్మాయి రావడం కానివ్వండి, ఈ అబ్బాయి రావడం కానివ్వండి జరుగుతుంది అని చెప్పేసి ఏమైనా ఐ విక్టిమ్ కానివ్వండి, లేదా తర్వాత నెక్స్ట్ ఐ ఎవిడెన్స్ కానివ్వండి, ఇలాంటివి ఏది ఉన్నా సరే వాటిని మీరు సాలిడ్గా ప్రిపేర్ చేసుకొని అప్పుడు మీరు కోర్టుకు వెళ్ళేసి పాయింట్ టు పాయింట్ చాలా క్లియర్గా మెన్షన్ చేసి అప్పుడు ఖచ్చితంగా నాకు DNA టెస్ట్ కావాలండి, నేను ఈ ప్రాంతంలోనే అసలు లేను, ఈ టైంలో నేను ఇక్కడి నుంచి ఇంకొక ప్లేస్లో ఉన్నాను, అప్పుడు మరి నేను దీనికి ఎలా ఫాదర్ని అవుతాను, అసలు నాకు ఈ ఫాదర్కి ఈ డాటర్కి ఎలాంటి సంబంధం ఉంటుంది, లేదంటే ఈ సన్కి ఎలాంటి సంబంధం ఉంటుంది అని చెప్పేసి కనుక ఎవిడెన్సెస్ కలెక్ట్ చేస్తే అప్పుడు DNA టెస్ట్ కోసం అని చెప్పేసి కోర్టు పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. అది కూడా ఆలోచించుకున్న తర్వాత అన్ని ఎవిడెన్సెస్ కరెక్ట్గా ఉన్నాయని చెప్పేసిన తర్వాతనే ఇస్తుంది. ఎందుకంటే ఒక్కవేళ కనుక ఇప్పుడు అలహాబాద్ కోర్టు దీనికి కనుక పర్మిషన్ ఇచ్చి ఉండేదంటే ఇక్కడ సిచ్యువేషన్ ఎలా ఉండేది అని అంటే ఆ పాప 12 సంవత్సరాల పాటు కూడా తండ్రిగా తిన చూపించుకుంది. తన స్కూల్ సర్టిఫికేట్స్లో కానివ్వండి, లేదంటే రిజిస్టర్లో కానివ్వండి ఏమున్నాయి మొత్తము ఫాదర్గా ఇతన్నే కన్సిడర్ చేస్తూ రావడం జరిగింది. ఇక ఇప్పుడు కనుక ఫాదర్ కాదు లేదంటే ఫాదర్ అవును అనేది ఒక DNA టెస్ట్ కోసం ఇచ్చినా కూడా ఆవిడ మెంటల్గా చాలా డిస్టర్బ్ అవుతుంది. ఫస్ట్ పాప అరే ఇన్ని రోజుల వరకు నాన్న అన్నారు, ఇప్పుడు నాన్న కాదు ఈ టెస్ట్ చేయించుకోండి అని చెప్పేసి అన్నారు అని అంటే చాలా వరకు డిస్టర్బ్ అవుతుంది. ఇకపోతే దాంతోపాటు ఒకవేళ మనం పాజిటివే ఇక్కడ మనం ఈ కేసులో పాజిటివ్గానే ఉంది కాబట్టి అతను ఎలాంటి ఎవిడెన్సెస్ సబ్మిట్ చేయలేదు. ఒకవేళ కొన్ని కేసులలో మనం చూసేసుకుంటే ఒకవేళ ఫాదర్ కాదు లేదని అని కనుక రిపోర్ట్ వచ్చింది అని అంటే ఆస్తిలో కానివ్వండి, తనకి రావాల్సిన మెయింటెనెన్స్ కానివ్వండి, అదేవిధంగా తనకు ఉండాల్సిన ఏదైతే రైట్స్ కానివ్వండి, అంతేకాకుండా సర్నేమ్స్ కానివ్వండి, ఇలాంటివన్నీ కూడా రాకుండా ఉండే అవకాశం ఉంటుంది. దాంతోపాటు తన యొక్క ఐడెంటిటీ అనేది ఒక క్వశ్చన్ మార్క్గా మిగిలిపోవడం అనేది జరుగుతుంది. కాబట్టి ఫ్యూచర్లో ఎక్కువగా ప్రాబ్లం అవుతుంది. ఇటు తల్లికి కానివ్వండి, అదేవిధంగా ఎవరైతే బిడ్డలు ఉంటారో వాళ్ళకి కానివ్వండి, అంటే డాటర్సే కానివ్వండి, సన్సే కానివ్వండి, ఎవరైనా సరే. కాబట్టి ఈ యొక్క ఇలాంటివన్నీ ఫ్యూచర్లో జరిగిందేదో జరిగిపోయింది. అదేవిధంగా కొన్ని సందర్భాలలో ఇలా ఉంటుంది. కాబట్టి ఇలాంటి DNA టెస్ట్ల విషయంలో కోర్టు చాలా సీరియస్గానే ఉండడం జరుగుతుంది. చాలా కాన్షియస్గా కూడా ఈ యొక్క కేసులు తీసుకోవాలా వద్దా అనే ఆలోచన చేస్తున్నారో తప్పించి కేసు ఫైల్ అయిన వెంటనే మీరు కనుక ఎలాంటి ప్రూఫ్స్ ఉంటాయో ఆ ప్రూఫ్స్ అని సబ్మిట్ చేస్తే కోర్టు కన్విన్స్ అవుతేనే టెస్ట్కి పర్మిషన్ ఇవ్వడం అనేది జరుగుతుంది. కోర్టుని మీరు కన్విన్స్ చేయలేకపోతే అంటే ఖచ్చితంగా నమ్మశక్యంగా ఉండాలి. మీరు ఏ ఎవిడెన్సెస్ సబ్మిట్ చేసినా సరే ఆ ఎవిడెన్సెస్ అన్నీ కూడా చాలా క్లియర్గా నిజంగానే ఇక్కడ ఒక చిన్న అనుమానం వస్తుంది, లేదంటే నిజంగానే ఇది ఇలాగే ఉంది అని చెప్పేసి కనుక కోర్టు నమ్మితే అప్పుడు పర్మిషన్ వస్తుంది.
అందుకోసం అని చెప్పేసి చాలా వరకు డిఎన్ఏ టెస్టుల విషయంలో కేసులు ఫైల్ చేసుకుంటే వృధానే తప్పించి దాంట్లో మీకు న్యాయం జరుగుతుంది అనేది మాత్రం పొరపాటే. ఇక్కడ 12 సంవత్సరాల వరకు కూడా ఎప్పుడూ కూడా నువ్వు ఒకవేళ పాప పుట్టినప్పుడే నువ్వు వేయాల్సింది, కానీ అప్పుడు వేయలేదు. వేసి నువ్వు సబ్మిట్ చేయాల్సింది. ఈ డేస్లో ఇంతవరకు గ్యాప్ అయినా కూడా నాకు ఎలాంటి సంబంధం లేదు అని చెప్పేసి అప్పుడు కోర్టు పరిగణలోకి తీసుకునేదేమో, తీసుకొని తర్వాత నెక్స్ట్ చేసేదేమో. కానీ ఇప్పుడు 12 సంవత్సరాల తర్వాత నువ్వు వచ్చేసి నాకు ఇప్పుడు ఎప్పుడైతే పాప యొక్క రెస్పాన్సిబిలిటీ తీసుకోవాలి, తనకు యొక్క మెయింటెనెన్స్ ఇవ్వాలి అన్నప్పుడు కాదు నాకు అసలు సంబంధమే లేదు, నాకు పుట్టలేదు అంటే కుదరదు. అసలు డిఎన్ఏ టెస్ట్లకి కోర్టులు ఎక్కడ కూడా అంగీకరించడం అనేది జరగట్లేదు, వాటిని పరిగణలోకి తీసుకోదు, టెస్టులు చేయాలని కూడా ఆదేశించడం జరగట్లేదు. కాబట్టి ఇక మీదట మీరు ఎట్టి పరిస్థితుల్లో కనుక పిల్లల విషయంలో డిఎన్ఏ టెస్టుల కోసం కోర్టుల మెట్లు ఎక్కితే మాత్రం మీకు నిరాశ తప్పించి ఆశ మాత్రం ఉండే ప్రసక్తే లేదు. సో బీ కేర్ఫుల్గా ఉండండి. దాంతోపాటు ఇప్పుడు అలహాబాద్లో ఏదైతే ఇది ఉందో డిఎన్ఏ టెస్ట్ని నిరాకరించిన అలహాబాద్ కోర్టు అని చెప్పేసి చాలా స్పష్టంగా కూడా చాలామంది దీనిపైన కూడా ఆనందం వ్యక్తం చేశారు, ఫ్యామిలీ మెంబర్స్ ఎవరైనా కూడా ఉన్నా. ఎందుకంటే అది ఆరోపణ మాత్రమే అని చెప్పేసి చాలామంది అంటున్నారు. ఆరోపణ అనేది ఎంతవరకు ఉంటుందంటే ఇటు 2 కుటుంబాలు కానివ్వండి, తల్లి కానివ్వండి, అదేవిధంగా సొసైటీలో వచ్చే క్వశ్చన్స్ కానివ్వండి, వీటన్నిటి కూడా ఎదుర్కొని పాప రేపు తను ఎదుగుతున్న టైంలో తనకు తెలుస్తుంది. అంటే తన యొక్క మెంటల్ స్టెబిలిటీ కానివ్వండి, దాంతోపాటు తన లైఫ్ స్టైల్ మీద కానివ్వండి, తన యొక్క ప్రతి దాని మీద కెరియర్ మీద కూడా చాలా వరకు ఎఫెక్ట్ పడే అవకాశాలు ఉంటాయి. కాబట్టి ఇలాంటి విషయాలలో కోర్టు చాలా ఆలోచించి నిర్ణయం తీసుకోవడం అనేది జరుగుతుంది. కాబట్టి డిఎన్ఏ టెస్టులు ఏ కోర్టులో కూడా డిఎన్ఏ టెస్టులకి పర్మిషన్ అనేది ఇవ్వడం లేదు. డిఎన్ఏ టెస్టులు చేపిస్తాము, డిఎన్ఏ టెస్ట్ చేపించండి, ఈ పాప నాకు పుట్టలేదు అన్నీ ట్రాష్. ఇక మీదట దీనిపైన కోర్టులు ఎక్కడా కూడా సుముఖతంగా లేవు. సో అలర్ట్గా ఉండండి. థ్యాంక్ యూ. And for more videos, Please subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream. And please subscribe to iDream. For more videos, subscribe to iDream. please like, share and subscribe to the channel. Congratulations, iDream. subscribe to iDream. Subscribe to iDream. So subscribe to iDream Media. iDream ki iDream team andarki huge congratulations. Please subscribe iDream Media. Please subscribe to iDream. Subscribe iDream. Please subscribe to iDream. iDream అంటే నా కళల ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకున్న నోరు తిరుగుతలేదు, మీరైతే గంట గుర్తు కొట్టండి. For more such videos, please subscribe to iDream. Subscribe to iDream. Please subscribe to iDream. Please subscribe iDream Media. Please do subscribe to iDream. Please subscribe to iDream Media. For best entertainment and information, please subscribe iDream. And don't forget to subscribe to iDream.